హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకి అఫీషియల్గా జస్ట్ కొద్దిసేపటి క్రితమే ఇండియన్ బ్యాంక్ నుంచి ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సహాయక పోస్టులకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 1500 వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది వస్తే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఎటువంటి ఫిజికల్ టెస్ట్లు కూడా ఉండవు. ఆంధ్ర తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. 31 జూలై వరకు లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. అన్ని డీటెయిల్స్ని ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్తాను. ఏ ఒక పాయింట్ కూడా మీకు మిస్ చేయను. కంప్లీట్ డీటెయిల్ చూసేసి వెంటనే అప్లై చేయండి. ముందుగా వీడియో చూసినటువంటి వ్యూవర్స్ అందరికీ ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, మీ నుండి కోరుకునేది ఒకే ఒక చిన్న లైక్ మాత్రమే. కాబట్టి వెంటనే వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ముందుగా ఒక నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అన్ని స్టేట్లకి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా మనకి 1500 వేకెన్సీస్తో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ రోజు మనకి జస్ట్ కొద్దిసేపటికైతే మీరు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీరు ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. 10th జూలై నుంచి 31 జూలై లోపు రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ పార్ట్ ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలపండి. వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కింద కామెంట్ రూపంలో అప్లికేషన్ పార్ట్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను. ఎక్కువ మంది లైక్ చేసి కామెంట్ చేస్తే నేను డెఫినెట్గా మీకు రేపే అప్లికేషన్ పార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై చేసే క్యాండిడేట్స్కి తప్పనిసరిగా మీకు లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో మన తెలుగు స్టేట్స్కి సంబంధించి ఒక లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి అని చెప్పేసి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారు. అంటే మీకు ఏదైతే మన స్టేట్కి సంబంధించి తెలుగు లోకల్ లాంగ్వేజ్ ఉందో తెలుగుకి సంబంధించి చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ డీటెయిల్ చూసినట్లయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఒక 1500 వేకెన్సీస్ని ఇక్కడ మనకి టోటల్గా 30 స్టేట్ వైడ్గా ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు కంప్లీట్ లిస్ట్ అనేది మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే తెలంగాణ వాళ్ళకి కూడా ఇక్కడ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. అన్ని క్యాస్ట్ల వారికి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించడం అయితే జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ, అలాగే ఈవెన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా ఇక్కడ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఒక సహాయక పోస్టులకి ఎవరు ఎలిజిబుల్ అంటే ఇక్కడ ఏజ్ లిమిట్ డీటెయిల్ చూసినట్లయితే జూలై 1, 2024 వరకు మీకు మినిమం 20 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి జనరల్ వాళ్ళైతే 28 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళైతే 31 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33 ఇయర్స్, పీడబ్ల్యూడీ వాళ్ళైతే 38 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ అనేది ఏమి ఉండాలంటే మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. మీరు ఈవెన్ బీటెక్ పాస్ అయినా, బీఫార్మసీ కంప్లీట్ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ అండ్ హ్యావింగ్ పాసింగ్ సర్టిఫికేట్ ఫర్ దర్ గ్రాడ్యుయేషన్ ఆఫ్టర్ 31 మార్చ్ 2020 అని చెప్పేసి ఇచ్చారు. 31 మార్చ్ 2020 తర్వాత ఎవరి దగ్గర అయితే డిగ్రీ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరు కూడా ఎలిజిబుల్. ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ముందుగా మీకు ఆబ్జెక్టివ్ విధానంలో ఒక రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆన్లైన్లోనే ఉంటుంది. ఇందులో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే రీజనింగ్ యాప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్. ఈ యొక్క టాపిక్ నుంచి ప్రతి టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు. 25 మార్క్స్. సెక్షనల్ టైం అయితే ఉంటుంది. ప్రతి టాపిక్కి సంబంధించి 15 మినిట్స్ టైం అనేది ఇస్తారు. ఇక్కడ మనకి ఒక టెస్ట్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ద టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ మేజర్ రీజనల్ లాంగ్వేజెస్ అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. రీజనల్ లాంగ్వేజెస్లో కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ యొక్క పోస్టులకి నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్కి సంబంధించి 1/4 అంటే ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఇచ్చారు. అండ్ అలాగే మనకి తెలుగు లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మీకు వస్తుందా రాదా అని చెప్పేసి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ కూడా మిమ్మల్ని టెస్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఎంత సాలరీ వస్తుంది అంటే ఒక 12 మంత్స్ ఏదైతే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందో ఆన్ ద జాబ్కి సంబంధించి ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీకు మెట్రో లేదా అర్బన్ బ్రాంచెస్కి సంబంధించి ఒక ఇండియన్ బ్యాంకులలో కనుక మీకు పోస్టింగ్ వస్తే 15,000, రూరల్ లేదా సెమీ అర్బన్ బ్రాంచెస్లో పోస్టింగ్ వస్తే 12,000 వరకు కూడా మీకు ఇక అమౌంట్ అనేది పే చేస్తాము అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఇచ్చారు. అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు.
ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, విజయనగరంలలో కండక్ట్ అయితే చేయబోతున్నారు. అలాగే తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్ లేదా సికింద్రాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్లో మీకు ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేయబోతున్నారు. కేవలం సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఎటువంటి మీకు మెయిన్స్ అనేది అలా ఏమి ఉండదు. కేవలం ఒకే ఒక ఎగ్జామ్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క వేకెన్సీస్ అనేవి నోటిఫికేషన్లో డిస్ట్రిక్ట్ల వారీగా కూడా ఇచ్చారు. మనకి నోటిఫికేషన్లో 26 పేజీ తర్వాత అయింది. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో టోటల్గా 82 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి ఏ డిస్ట్రిక్ట్కి వేకెన్సీస్ అనేవి కేటాయించారో మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మా జిల్లాలో వేకెన్సీస్ లేవని చెప్పేసి మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. మీ దగ్గరలో ఉన్నటువంటి జిల్లాలో పోస్టింగ్ వచ్చినా కూడా మీరు చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. అందరికీ కూడా ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. మనకి ఈ జిల్లాలో వేకెన్సీ లేదని చెప్పేసి ఎవరు కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఇక్కడ తెలంగాణ స్టేట్కి సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి లిస్ట్ అనేది నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. మీరు అన్ని కూడా నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్కి సంబంధించి ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఇక్కడ మనకి ఏదైతే మనకి రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉందో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి పేజ్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసి సరిపోతుంది. బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత మీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇచ్చేసి ఫైనల్గా మీరు ప్రివ్యూ చేసుకున్న తర్వాత ఆ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో సిగ్నేచర్ డాక్యుమెంట్ అవి కాకుండా మనకి హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఉంటుంది. అది మనకి థంబ్ ఇంప్రెషన్కి సంబంధించి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేసి ఫీ పేమెంట్ చేసి సబ్మిషన్ చేసి సరిపోతుంది. ఇలా మనము ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు మొబైల్ ద్వారా కూడా చేయొచ్చు. అయితే అప్లై చేయడానికి ఫీజు ఏమైనా పే చేయాలి అంటే SC, ST, PWD వాళ్ళు ఫ్రీగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. జనరల్, OBC, EWS వాళ్ళు మాత్రమే 500 రూపీస్ అనేది పే చేయాలి. ఫ్రెండ్స్, ఇది మనకి అఫీషియల్గా ఇండియన్ బ్యాంక్ నుంచి ఈరోజు మనకి అధికారికంగా 1500 అప్రెంటిస్ పోస్టులని భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది మనకి ఇండియన్ బ్యాంక్ అనేది మన ఇండియాలోనే లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ కాబట్టి ఎవరు కూడా ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. 1 ఇయర్ పాటు కూడా మీకు అప్రెంటిస్షిప్కి సంబంధించి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇండియన్ బ్యాంకులు ఏవైతే ఉంటాయో వాటిలో మీకు పోస్టింగ్ అనేది కల్పిస్తారు. వాటిలో మీరు ఆ యొక్క ట్రైనింగ్ పీరియడ్ లాగా మీరు ఈ యొక్క సహాయక పోస్టులాగా మీరు వర్క్ అనేది చేయాలి. 1 ఇయర్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాని ద్వారా ఏంటంటే మీకు ఫ్యూచర్గా మనకి పర్మనెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు కానీ అప్రెంటిస్షిప్కి సంబంధించిన వాళ్ళకి ఏదైతే ఆపర్చునిటీస్ ఉంటాయో అలాంటి వాటిలో మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎవరైతే డిగ్రీ పాస్ అయి ఉంటే ఖాళీగా ఉన్నారో వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోవచ్చు. పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, ఇవి అప్రెంటిస్షిప్ పోస్టులు కాబట్టి. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, తప్పలేదు. మనకి స్టైఫండ్ కూడా పర్వాలేదు, బాగానే ఇస్తున్నారు. మన సొంత రాష్ట్రంలోనే, మన సొంత జిల్లాకి దగ్గరలోనే, మీ సొంత ఊరిలోనే పోస్టింగ్ కూడా పొందే అవకాశం ఉంది కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. నోటిఫికేషన్, అప్లికేషన్ ప్రాసెస్ మీకు కావాలంటే, అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.